ఈ సంబంధం వద్దు అన్నందుకు నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. అంటే కోటయ్యలా మాట్లాడుతుంటే అన్నపూర్ణ ఏం మాట్లాడలేదనా? అయ్యో, ఆవిడ మాట్లాడకపోవడమే మంచిదయిందండి. ఆవిడలా నోరు తెరవకుండా ఉండడమే కోటయ్యన్నయ్యను సమర్థించడమే. నా కూతురికి నాకు చేసిన గొప్ప ఉపకారం. ఏం మాట్లాడుతున్నావు లలిత? చూడండి, ఈ రెండిళ్ల మధ్య ఎంత దూరమని కొలిస్తే ఇన్ని అడుగులు లేకపోతే ఇన్ని గజాలు అని ఒక లెక్క తేలుతుంది. అదే మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎంత అంటే అన్నీ తెలిసిన మీరు కూడా లెక్క కట్టలేరు కదా. బయటికంతా ఒకటే కుటుంబం, అంతా కలిసి ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం. కాని ఎవరికీ కనిపించని అంతరాలు మన మధ్య ఉన్నాయి కదా. రెండిళ్ల మధ్య అడ్డుగోడలైతే ఏమీ లేవు కదా. మా ఇద్దరి మనసుల మధ్య అడ్డుగీతైతే అలాగే ఉంది కదా. ఒకవేళ బాలుకి నా కూతురునిచ్చి పెళ్లి చేసుంటే దీన్ని ఆ ఇంటికి కోడలిగా పంపించాలి కదా. మంచైనా చెడైనా ఆవిడ గారి మాటని కాదు అనే శక్తి బాలుకైతే లేదు కదా. అలాగే మాట పడే అలవాటు కూడా నా కూతురికి లేదు. ఆ విషయం మీక్కూడా తెలుసు. అప్పుడు ఏమయ్యేది పెంపకమని ఆవిడ మాట్లాడేది, నా తల్లి గురించి మాట్లాడొద్దు అని ఇది అనేది. అప్పుడేం జరిగేదండి? నేను పడుతుంది తెలిసి కూడా ఇంత తెలివి తక్కువగా నా కూతుర్ని ఆ ఇంటికి ఎందుకు పంపించాను అని నేనిక్కడ అటు ఆమెకి సర్ది చెప్పలేక మీ కూతురికి నచ్చ చెప్పలేక మీరు బాధపడ్డం తప్ప ఇంకేం జరిగేదండి? నీ ఉద్దేశం అదే అయితే గనక నేనొక మాట చెప్తాను లలిత. ఆవిడ చెడ్డది అని నేను అనడం లేదండి. ఆవిడకి నేనంటే పడదంతే. వేద ఎప్పుడూ అంటూ ఉంటుందండి, అమ్మా ఆవిడితో నువ్వు మాటలు పడ్డం, ప్రతిదానికి పోనీలే అని సరిపెట్టుకోవడం అలవాటైపోయింది. నిజమే, నా కూతురు కూడా అలాగే ఉండాలని నేను అనుకోవడం లేదు. ఈ సంబంధం వద్దు అన్నందుకు ఆనందపడుతున్నాను, నేనేం బాధపడ్డం లేదు. వేద ఈ బాలుని ప్రేమించలేదు కదా. ప్రేమించి ఉంటే ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోలేకపోయాను అని అది బాధపడి ఉండేది. మేమేదో బాధపడుతున్నామని చెప్పి మీరేమీ బాధపడద్దు. నానా, అమ్మ చెప్పింది కదా, జరిగింది మంచికే అని. అదే అనుకోండి. తను సంతోషంగా ఉండటమే కదా మీకు నాకు కావాల్సింది. వదిలేయండి నాన్న. ఏమండి రంజిత్ గారు, మీరు కూడా రండి, చేర్స్ కొడదాం. అయ్యో, మీతో చేర్స్ కొట్టే రేంజ్ కాదులేండి. ఏంటి సార్ మీ బామర్ది ఎప్పుడు చూసినా తేడాగా మాట్లాడుతుంటాడు? కోటయ్య గారు, నేను చూస్తే చైర్మన్ని, మీరు చూస్తే మాజీ జమీందారి. మరి వాడు మనకి ఈక్వల్ రేంజ్ కాదు కదా. మీరు అలా అంటుంటే నాకు సిగ్గేసేస్తుందండి. ఎందుకంటారేంటమ్మా? చెట్టు కింద 100, 150 ఆడే స్థాయి నుంచి క్లబ్బుల్లో ఆడించే స్థాయికి తీసుకొచ్చారు ఈ దేవుడు. ప్యాకెట్లో పెట్టుబడి పెట్టారు, క్లబ్బుల్లో షేర్ ఇచ్చారు, ఇంటికి పిలిచి స్కాచ్ పోస్తున్నారు. తాగుతుంటే కళ్ళంపై నీళ్ళు వచ్చేస్తున్నాయి.